ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. జోగి రమేష్, జోగి రామును కస్టడీకి ఇవ్వాలని సిట్ ఎక్సైజ్ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు. వారిని విచారించేందుకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని 6th AJMFC కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్, జోగి రాము నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారికి ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఆశ, నిన్న ఎక్సైజ్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. జోగి రమేష్ తో పాటు జోగి రాముని కస్టడీలో తీసుకోవాలి, విచారించాలి అనేది కూడా దాంట్లో కీలకమైన అంశము. అయితే 10వ తారీఖు వరకు రిమాండ్ ఖైదీలుగా నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి రాము, జోగి రమేష్ ని విచారణ చేయాలని కీలకమైన అంశాలు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయని, జనార్దన్ కి సంబంధించి జనార్దన్ తమ్ముడు జగన్మోహన్ సంబంధించిన లావాదేవీల్లో జోగి రాము పాత్ర ఎక్కువగా ఉంది. గతంలో వీళ్ళిద్దరు కలిసి సిండికేట్ గా వ్యాపారం చేశారు అనేది కూడా ఇప్పటికే స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దాని మీద ఈ రోజు విచారణ జరగనుంది. అయితే ఈ 10 రోజుల పాటు ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు ఈ 10 మందికి 10 రోజులు అవకాశం ఇస్తారా, లేదంటే ఎన్ని రోజులు అవకాశం ఇస్తారో మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరో పక్కన కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఈ కేసుని టేకప్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్ గా దీని మీద ఇప్పటికే ప్రయత్నాలు చేసింది. ఈ అంశం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు దీంట్లో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు అనే కోణంలో అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే సేకరించిన ఆధారాలను బట్టి ఇప్పటికే కోర్టు ముందు ప్రవేశపెట్టింది. మరికొంత ఇన్ఫర్మేషన్ జోగి రమేష్ తో పాటు జోగి రాము దగ్గర ఉంది. ఆ ఫోన్ డేటాతో పాటు వాళ్ళ దగ్గర వాంగ్మూలం ఇంకా తీసుకోవాల్సింది ఉంది అనే కోణంలో అయితే నిన్న పిటిషన్ వేశారు. అయితే ఈ రోజు దాని మీద విచారణ కొనసాగుతుంది. మరో పక్కన జోగి రమేష్ తరపున న్యాయవాదులు కూడా ఈ పిటిషన్ పై పూర్తిగా ఇది అబద్ధము, ఇది తప్పుడు కేసు అని కూడా ఒక పక్కన వాదనలు అయితే నిన్న వినిపించాయి. అయితే దీని మీద ఈ రోజు కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా చూడాలి. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.